భారత వ్యతిరేకత బగ్గుమంది. మతోన్మాద మూకలు పేట్రేగిపోతున్నాయి. 4096 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దులో యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ షాకింగ్ రిపోర్టు తెరపైకి తెచ్చింది. బంగ్లాదేశ్ 5 దశాబ్దాల తర్వాత భారత్కు అతిపెద్ద సవాలుగా మారిందని నివేదించింది. అక్కడ పాకిస్తాన్, చైనా చేస్తున్న కుట్రలను కళ్లకు కట్టింది. ఇండియా ఇప్పుడు అలర్ట్ అవ్వకుంటే అంతకు మించిన తప్పిదం మరేది ఉండదని వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇంతకు మతోన్మాద మూకల అల్లర్లతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్లో భారత్కు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలేంటి? ఆ కుట్రల వెనుక పాకిస్తాన్, చైనాల పాత్ర ఏంటి? 4096 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో అసలేం జరుగుతోంది? పార్లమెంటరీ కమిటీ చెప్పినట్లు బంగ్లాదేశ్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఇదే రైట్ టైమా? అన్నింటికి మించి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణానికి భారత్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? లెట్స్ వాచ్. భారత వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణం భగ్గుమన్న బంగ్లాదేశ్. రెచ్చిపోతున్న మతోన్మాదులు. 4000 కిలోమీటర్ల సరిహద్దులో హై అలర్ట్. (1971) తర్వాత అతిపెద్ద సవాలు. ఆ సంచలన నివేదికలో ఏముంది? భారత్కు వ్యతిరేకంగా అర్ధరాత్రి బంగ్లాదేశ్లో మొదలైన రచ్చే ఇదంతా. అంతకుముందు కూడా మతోన్మాద ముక్కలు రోడ్లపైకి వచ్చిన అర్ధరాత్రి తర్వాత మాత్రం ఢాకాని తగలబెట్టేశారు. అందుకారణం ఓ మరణ వార్తే. ఆ మరణ వార్త ఎవరిదో కాదు. ఈ నెల 12న ఢాకాలో 2 అజ్ఞాత వ్యక్తుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ షరీఫ్ ఉస్మాన్ హాదీ గురించి. సింగపూర్లో చికిత్స పొందుతూ అతడు మరణించాడు. ఆ మరణ వార్త బయటకొచ్చిన తర్వాతే ఇస్లామిక్ మతోన్మాదులు ఢాకాలో రెచ్చిపోయారు. పెద్ద ఎత్తున ఆస్తుల్ని ధ్వంసం చేశారు. షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణించిన విషయాన్ని బంగ్లా విదేశాంగ శాఖ ధృవీకరించిన వెంటనే వేలాది మంది నిరసనకారులు ఢాకా, షాబాగ్ ప్రాంతాల్లో గుమిగూడారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకుని నిరసనలకు దిగారు. బంగ్లా అధికారుల వైఫల్యమే హాదీ మృతికి కారణమని ఆరోపిస్తూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ క్రమంలో నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. ఆ తర్వాత బంగ్లాదేశ్లోని అతి పెద్ద పత్రిక డైలీ ప్రథమ ఆలోక్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. మొదట ఆఫీసులను ధ్వంసం చేసిన నిరసనకారులు ఆ తర్వాత వాటికి నిప్పు పెట్టారు. అలాగే ఢాకాలోని ఖౌరాన్ బజార్లోని కార్యాలయానికి నిప్పు పెట్టారు. గంటల తరబడి శ్రమించి దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్నికీలల నుంచి కాపాడారు. వీరిలో మహిళా జర్నలిస్టులు ఉన్నారు. 2 అంతస్తులు అగ్నికీలలో చిక్కుకున్నాయి. దుండగులతో మాట్లాడేందుకు యత్నించిన న్యూ ఏజ్ పత్రిక ఎడిటర్ నూరుల్ కబీర్ పైన దాడి జరిగింది. దీంతో బంగ్లాదేశ్లో ప్రధాన పత్రికలు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. అయితే ఆ భవనాల వద్ద సైనికులు, సరిహద్దు భద్రతా బలగాలు మోహరించినప్పటికీ నిరసనకారుల్ని చెదరగొట్టలేదు. భద్రతా సిబ్బంది శాంతియుతంగా వెళ్లిపోవాలని వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. తర్వాత చిట్టగంగ్లోని భారత ఉప హైకమిషనర్ నివాసం వద్ద సైతం నిరసనకారులు చెలరేగారు. భారత రాయబార కార్యాలయంపైకి నిరసనకారులు రాళ్లు విసిరారు. కుల్షీ ప్రాంతానికి చేరుకున్న నిరసనకారులు ఉస్మాన్ హాదీని హత్య చేశారంటూ అవామీ లీగ్ ఇండియాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే అవామీ లీగ్ కార్యాలయానికి నిప్పంటించారు. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. కానీ కేవలం ఒకడి మరణ వార్త ఢాకాను ఈ స్థాయిలో ఎందుకు తగలబెడుతోంది? ఎవరి షరీఫ్ ఉస్మాన్ హాదీ? అతడి హత్యకు మన దేశాన్ని ఎందుకు నిందిస్తున్నారు? రాడికల్ ఇంక్విలాబ్ మోర్చాకు చెందిన కీలక నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ. హసీనాను ప్రధాని పదవి నుంచి దించేసేందుకు జరిగిన ఘర్షణలకు అతడే నాయకత్వం వహించాడు. దీంతో బంగ్లాలో హాదీ హీరో అయ్యాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉస్మాన్ హాదీ సిద్ధమయ్యాడు. కానీ అనూహ్యంగా ఈ నెల 12న ఢాకాలో అతడిపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో అతడి మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. ఉస్మాన్ హాదీ హత్య వెనుక అవామీ లీగ్, భారత్ ఉన్నాయని ఆరోపిస్తూ పేట్రేగిపోతున్నారు. కానీ ఈ వ్యవహారంలో భారత్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎందుకంటే కాల్పులు జరపడానికి ముందు రోజే ఉస్మాన్ భారత ఈశాన్య రాష్ట్రాలను గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాపులో చూపించాడు కాబట్టి. ఆ మ్యాప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన 24 గంటల్లోనే ఉస్మాన్ పై కాల్పులు జరిగాయి కాబట్టి ఈ హత్యకు భారతే కారణమని యూనిస్ సర్కారు పరోక్షంగా నిందిస్తోంది. హాదీని హత్య చేసిన నిందితులు భారత్లోనే ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేసింది. దీనికి భారత్ కూడా వెంటనే బదులిచ్చింది. మా భూమి ఇతర దేశాల వ్యతిరేక కుట్రలకు ఎన్నడూ వేదిక కాదని క్లారిటీ ఇచ్చింది. ఆయన బంగ్లాదేశ్
మతోన్మాదులు వెనక్కి తగ్గడం లేదు. ఎందుకంటే వారి లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి. భారత వ్యతిరేక అజెండాలో భాగంగానే ఇదంతా జరుగుతోంది. తాజాగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ కూడా అదే తేల్చింది. మోడీ ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితి 1971 యుద్ధం తర్వాత భారత్కు అతిపెద్ద వ్యూహాత్మక సవాలు విసురుతోందని, దానిని ఎదుర్కోవడంలో భారత్ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ పేర్కొంది. బంగ్లాదేశ్లో ఇస్లామిక్ వేర్పాటువాదం పెరుగుదల, చైనా పాకిస్తాన్ ప్రభావం పెరగడం, షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ ఆధిపత్యం కూలిపోవడం వంటి కారణాల వల్లే ఈ అశాంతి తలెత్తిందని వివరిస్తూ ప్రభుత్వానికి ఈ కమిటీ పలు సిఫార్సులను అందజేసింది. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావం ఒక దేశం పుట్టుకైతే ప్రస్తుత పరిస్థితి ఒక తరం అంతరాయం, రాజకీయ వ్యవస్థలో మార్పు, భారత్ నుంచి వ్యూహాత్మక దూరం పెరిగే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది. ఈ టైంలో భారత్ సరైన చర్యలు తీసుకోకపోతే ఢాకాలో తన వ్యూహాత్మక స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని, అది యుద్ధం వల్ల కాదని, అసంబద్ధత వల్ల అని కమిటీ హెచ్చరించింది. పాకిస్తాన్తో బంగ్లాదేశ్ సంబంధాలు, ముఖ్యంగా మంగళ పోర్టు విస్తరణ, లాల్ మోనిర్హాట్ ఎయిర్ బేస్, పెకువాలో సబ్మెరైన్ బేస్ వంటి మౌలిక సదుపాయాలు, పోర్టు అభివృద్ధి, రక్షణ సహకారంలో చైనా ప్రభావంపై కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు బంగ్లాదేశ్లోని అన్ని వర్గాలతో రాడికల్ గ్రూప్ జమాతే ఇస్లామీ కూడా సంబంధాలు పెట్టుకుంటోందని, ఈ ఇస్లామిక్ గ్రూప్ చైనాను సందర్శించిందని కూడా కమిటీ తెలిపింది. ఏ విదేశీ శక్తులు బంగ్లాదేశ్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేయకుండా భారత్ కఠినంగా పర్యవేక్షించాలని, ఢాకాకి అభివృద్ధి, అనుసంధానం, ఓడరేవుల్లో పోటీ ప్రయోజనాన్ని అందించాలని కమిటీ సిఫార్సు చేసింది. గతంలో నిషేధించిన మతోన్మాద జమాతే ఇస్లామీకి ఎన్నికల రిజిస్ట్రేషన్ పునరుద్ధరణతో రాబోయే ఎన్నికల్లో అది పాల్గొనడానికి వీలు కల్పిస్తుందని, పెరుగుతున్న ఇస్లామిక్ ఛాందస్వాదుల నియంత్రణపై కమిటీ దృష్టి సారించింది. యూనుస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్పై నిషేధాన్ని విధించిన విషయాన్ని ప్రస్తావించింది. అవామీ లీగ్పై నిషేధం బంగ్లాదేశ్లో ఏదైనా భవిష్యత్ ఎన్నికల సమ్మిళితత్వాన్ని ప్రశ్నిస్తుందని కమిటీ పేర్కొంది. ఇదిలా ఉంటే బంగ్లాదేశ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల నేపథ్యంలో భారత్ సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను బెదిరించేలా బంగ్లాదేశ్ ప్రకటనలపై న్యూఢిల్లీ జాగ్రత్తగా స్పందించింది. యూనుస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హయాంలో మైనారిటీలపై దాడులు, ముఖ్యంగా ఈశాన్య భారత్పై బహిరంగ ద్వేషం పెరిగిందని నివేదికలున్నాయి. భారత్ను విస్మరించి పాకిస్తాన్, చైనాలతో సన్నిహిత సంబంధాలను కోరుకుంటోంది. పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ నివేదికలు చెప్పినట్టు భారత్కు బంగ్లాదేశ్ అతి పెద్ద సవాలుగా ఆల్రెడీ మారిపోయింది. స్వయంగా ప్రభుత్వమే భారత వ్యతిరేకతను నూరిపోస్తోంది. పాకిస్తాన్, చైనాలతో అంటగగడమే కాక జమాతే ఇస్లామీ వంటి మతోన్మాద మూకలకు స్వేచ్ఛ కల్పించింది. పాక్ ఉగ్రవాదులను తమ దేశానికి ఆహ్వానించింది. ఉగ్రవాదులు భారత సరిహద్దుల వరకు వచ్చి రెక్కిలు నిర్వహించి వెళ్లిన ఘటనలు ఉన్నాయి. భారత్ బంగ్లాదేశ్ మధ్య ఏకంగా 4096 కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉంది. చాలా చోట్ల ఇంకా ఫెన్సింగ్ నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఈ క్రమంలోనే సరిహద్దు ప్రాంతంలో భారత్ హై అలర్ట్ ప్రకటించింది. అల్లర్ల ముసుగులో తీవ్ర ముక్కులు భారత్లోకి ప్రవేశించే ప్రమాదం ఉందని పలు నివేదికలు కూడా హెచ్చరించాయి. బెంగాల్, అస్సాం, మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల సరిహద్దుల నుంచి దేశంలోకి చొరబడే ప్రయత్నాలు జరిగినట్టు కూడా నివేదికలున్నాయి. కాబట్టి సుదీర్ఘ సరిహద్దు ప్రాంతంలో పూర్తి అప్రమత్తత అవసరం. పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ నివేదిక అదే సూచించింది. ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాలు హై అలర్టులోనే ఉన్నాయి. ఏ చిన్న తేడా వచ్చినా రంగంలోకి దిగేందుకు సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఎటొచ్చి బంగ్లాదేశ్లో ఉన్న భారతీయుల భద్రతే ఆందోళన కలిగిస్తోంది. నివాస ప్రాంతాల నుంచి బయటకు రావద్దని అడ్వైజరీ జారీ చేసింది. ఈ పరిణామాలు ఇరు దేశాల మధ్య ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయో చూడాలి.